నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. సింగరేణి జీఎం ఆఫీస్ ముందు గుడిసెల వాసుల ధర్నా. సిపిఎం మండల పరిధిలోని సిఎస్పీ బస్తీ రాజీవ్ నగర్ శివారు ప్రభుత్వ భూమిలో సున్నం రాజయ్య నగర్ దేవులపల్లి యాకయ్య నగర్ గుడిసెలు వేసుకుని 5 ఏళ్లుగా నివసిస్తున్న పేదలపై సింగరేణి సంస్థ సెక్యూరిటీ సిబ్బంది ఇళ్లలో పురుషులు లేని టైంలో ఉన్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూమి అనే పేరుతో రెవెన్యూ ఫారెస్ట్ భూమి పేరుతో అటవీ శాఖ అధికారులు మున్సిపల్ స్థలమని మున్సిపాలిటీ, సింగరేణి స్థలమని సింగరేణి సంస్థ వారు గుడిసె వాసుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఎం పార్టీ ఇల్లందు మండల కార్యదర్శి అబ్దుల్ నబీ వాపోయారు. జీఎం ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సింగరేణి సంస్థ వారు త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, తమ జోలికి రావద్దని సింగరేణి SO2 జీఎం మల్లయ్యకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలేటి కిరణ్ కుమార్, మన్యం మోహన్ రావు, హుస్సేన్, కౌసల్య వీరభద్రం, కోటమ్మ, సుజాత, రాణి, సంతోష్, మల్లయ్య, రాజు, పాషా, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింగరేణి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టాం. గత 5 సంవత్సరాలుగా సర్వే నంబర్ 618 సిఎస్పి బస్తీ గ్రామ పంచాయతీలోని రాజీవ్ నగర్ శివారు ప్రాంతంలో 2011లో అప్పటి తహసీల్దార్ గారు 100 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వాళ్ళంతా కూడా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి ప్రదేశంలో సింగరేణి సెక్యూరిటీ అధికారులు వచ్చి రోజు ఫోటోలు తీస్తూ ఇళ్లలో మహిళలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా తిరుగుతూ భయాందోళనకు గురి చేస్తుండ్రు. వాళ్ళు స్నానాలు చేస్తున్నా ఆ ప్రాంతంలో మహిళలు ఏ విధంగా ఉన్నదనేది కూడా చూడకుండా సెక్యూరిటీ అధికారులు ఇళ్లలో తొంగి చూసేటువంటి పద్ధతి ఏదైతుందో అది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ రోజు మనకు అర్థం కానిది సింగరేణి అధికారులు వాటి ఎందుకు వస్తుండ్రు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు వస్తుండ్రు అనేది మాకు అంతుపెట్టట్లేదు. ఒకవైపు ఫారెస్ట్ అధికారులు మా మీద కేసులు మోపుతున్నారు, మరొక వైపు రెవెన్యూ అధికారులు ఇది రెవెన్యూ భూమి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పేదల మీద వాళ్ళు కూడా కేసులు పెడుతుండ్రు. మరోవైపు మున్సిపాలిటీ, ఈరోజు సింగరేణి, ఇట్లా అనేక మంది అనేక రకాలుగా గత 10 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి పేదలపై అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తుండ్రు. ఈ పద్ధతిని నిలుపుదల చేయాలని, మా జోలికి రావద్దని చెప్పేసి ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం. దీనికి భిన్నంగా ప్రవర్తించినట్లయితే జీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజు దేవులపల్లి యాకయ్య నగర్ మరియు సున్నం రాజయ్య నగర్ ఏరియాలో చెందిన గుడిసె వాసులము జీఎం కార్యాలయం ముట్టడించాము. గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసె వేసుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో సింగరేణి అధికారులు వచ్చి ఇది మా స్థలం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చిన రీతిలో ఫోటోలు తీస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. దీనిపైన జీఎం ని సంప్రదించాము, కానీ SO2 జీఎం అంటున్నాడు మా ఈ ప్రాంతంలోని మా ప్రాంతం అది అందులో ఉన్నది కాబట్టి మేము వస్తున్నాం అంటున్నాడు. వాళ్ళు వచ్చేది రీతి పద్ధతి ఏ విధంగా బాగలేదు. ప్రజలు ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు రావాలి. మధ్యాహ్నం పూట మహిళలు ఉన్న టైంలో వాళ్ళు వచ్చి వాళ్ళు మహిళలతో వాగ్వివాదం చేసే విధంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా సింగరేణి అధికారుల వైఖరి మార్చుకొని అక్కడ ఉన్న గుడిసెవాసులకు ఆ ప్రాంతంలో నివసించే హక్కు కల్పించాలి. అవసరమైతే గతంలో చెప్పినట్టు సింగరేణి అధికారులు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పన్నారు, మంచి సౌకర్యం కల్పిస్తాను, అదేవిధంగా అక్కడ ఉన్న లైట్లు ఏర్పాటు చేస్తామని మా హామీ ఇచ్చారు. కానీ ఈ రోజు చూసినట్లయితే కొద్దిగా తమ ఒడ్డు దాటిన ఏ విధంగా ఉందో ఆ విధంగా సింగరేణి అధికారులు మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, ఇప్పటికైనా సింగరేణి అధికారులు అక్కడ నివసించే ప్రాంతాల జోలికి మీరు రావద్దని మేము సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మీరు ఇదే విధంగా ఇదే నివృత్తి చేసినట్టయితే మేము జీఎం కార్యాలయాన్ని ముట్టడించి ఆ పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.